నిన్న ఆంధ్రప్రదేశ్లో వెలువడినటువంటి ఫలితాలు రాష్ట్రంలో అనేక మంది వైసీపీ నేతలకు అధికారులకు చెంపపెట్టుగా మారాయి. జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగా తలాడించినటువంటి అధికారులందరూ కూడా ఇప్పుడు తల ఎత్తలేని పరిస్థితిలో ఉన్నారు. అయితే ఎప్పుడైతే చంద్రబాబు గారు గెలుపు ఖాయమైపోయిందో ఈరోజు అధికారులందరూ కూడా అంటే ఎన్నికల సంఘం పూర్తి స్థాయిలో అందరి గెలుపును ప్రకటించిన తరువాత ఈ రోజు అయితే అధికారులు చంద్రబాబు గారింటికి క్యూ కట్టడం జరిగింది. ఆ కరకట్ట ప్రాంతం 5 ఏళ్ల తరువాత మళ్ళీ కళకళలాడుతుంది. ఇప్పటికే చంద్రబాబు గారికి ముఖ్యమంత్రికి కల్పించాల్సిన భద్రత దాదాపుగా ఏర్పాటు చేశారు. ఇప్పటికే పూర్తి స్థాయిలో ఇటు హైదరాబాద్లో ఇంటి దగ్గర కానివ్వండి, అటు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ దగ్గర కానివ్వండి, అలాగే చంద్రబాబు గారి నివాసం వద్ద కానివ్వండి పూర్తి స్థాయిలో భద్రతను అయితే పెంచడం జరిగింది. ఆల్రెడీ కాన్వాయ్ కూడా సిద్ధం చేస్తున్నారని చెప్పి నిన్న పోలీస్ శాఖ నుంచి ఒక సమాచారం ఉంది. ఇక ఇన్ని రోజుల పాటు జగన్మోహన్ రెడ్డికి తొత్తుగా మారి ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీని వేధించినటువంటి సిఎస్ జవహర్ రెడ్డి కూడా కొద్దిసేపటి క్రితం చంద్రబాబు గారి ఇంటికి వెళ్ళి శుభాకాంక్షలు అయితే తెలపడం జరిగింది. అంటే ప్రోటోకాల్, అది వాస్తవానికి ఆయనకి వెళ్ళాలని లేకపోయినా అదొక ప్రోటోకాల్. అలాగే ప్రస్తుత డీజీపీగా ఉన్నటువంటి హరీష్ గుప్తా కానివ్వండి, అలాగే మాజీ డీజీపీ ఆర్పి ఠాగూర్ కానివ్వండి, అలాగే అటవీ పర్యావరణ శాఖకి ప్రత్యేక కార్యదర్శిగా ఉన్నటువంటి నీరవ్ కుమార్ కానివ్వండి, ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు అనేక శాఖలకు చెందినటువంటి కీలక అధికారులందరూ కూడా ఇప్పుడు చంద్రబాబు గారి ఇంటికైతే క్యూ కట్టడం జరిగింది. ఆయనకు అభినందనలు శుభాకాంక్షలు అయితే తెలపడం జరిగింది. ఇకపోతే మాజీ డీజీపీ ఆర్పి ఠాగూర్ లాంటి వారు గతంలో చంద్రబాబు గారి హయాంలో పనిచేసిన వాళ్ళు, తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత వారిని అప్రాధాన్యతగా మార్చినటువంటి పరిస్థితి. సో అలాంటి వాళ్ళందరూ కూడా తాజాగా వెళ్ళి కరుస్తున్న పరిస్థితి. అలాగే ఏబి వెంకటేశ్వరరావు కూడా కొద్దిసేపట్లో వెళ్ళి కలవచ్చు అని చెప్పి ఒక సమాచారం అయితే అందుతుంది. ఏబి వెంకటేశ్వరరావుని ప్రభుత్వం ఏ విధంగా వేధించిందో మనందరికీ తెలుసు. సో ఇప్పటి వరకు ఉన్నటువంటి అధికారులందరూ కూడా కీలక అధికారులు, ఆయా శాఖలకు చెందినటువంటి అధికారులందరూ కూడా నిన్నటి వరకు కూడా ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబుకి కానివ్వండి, ఆ పార్టీ నేతలకు కానివ్వండి ఏమీ సహకరించకుండా ఏ రకంగా వేధించారో మనకు తెలుసు. కేవలం ఈ శాఖ అని చెప్పలేం, ఒక పోలీస్ శాఖ అని చెప్పలేం, ఒక రెవెన్యూ శాఖ అని చెప్పలేం, లేకపోతే ఇంకొక హెల్త్ శాఖ అని చెప్పలేం, అలా ఏ శాఖ అని చెప్పలేం. బట్ అందరూ కూడా ఆయా సందర్భాల్లో చంద్రబాబు గారికి వ్యతిరేకంగా ప్రవర్తించిన వాళ్ళే. సో వాళ్ళంతా ఇప్పుడు అదే చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టి ఆయనకు ఒక సెల్యూట్ చేసి పుష్పగిచ్చి వచ్చి వస్తున్నారు. రాజకీయాల్లో వాళ్ళ బళ్ళు వాడలు అవుతాయి అంటే ఇదేనేమో పరిస్థితి. ఒకానొక దశలో చంద్రబాబు గారు అంటే అధికారుల్లో కూడా చాలామంది ఏమనుకున్నారంటే ఎవరైతే మన ప్రస్తుత సీఎస్గా ఉన్నటువంటి జవహర్ రెడ్డి వారి గురించి మనం మాట్లాడుకోవాలా. ఎందుకంటే వీళ్ళు ఏమనుకున్నారంటే జగన్మోహన్ రెడ్డి శాశ్వత ముఖ్యమంత్రిగా ఉంటాడు, సో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం మనం ఇంకొకరికి తలంచాల్సిన అవసరం లేదని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా విర్రవీగారు. ఇప్పుడు కూడా తాజాగా ఆయన సిఐడి సంజయ్ విదేశాలకు వెళ్ళడానికి అనుమతి ఇచ్చినట్టుగా ఒక వార్త కూడా వస్తుంది. సో దాని గురించి అయితే సపరేట్గా వీడియో అయితే చేద్దాం. ఇక నిన్న నారా లోకేష్ కూడా మాట్లాడటం జరిగింది. ఒక విషయం మాత్రం స్పష్టం, కక్షలు కార్పణ్యాలు మా ఉద్దేశం కాదు, వాళ్ళలాగా విధ్వంసాలు మాకు చేత కాదు, ఎంతవరకు సుభిక్షమైన పరిపాలన అందించడమే మా ప్రధాన ఉద్దేశం. కానీ నేను మొన్న ఏదైతే మా నాయకులకి కార్యకర్తలకు హామీ ఇచ్చానో, నిబంధనలు ఉల్లంఘించి టీడీపీ కార్యకర్తల్ని నాయకుల్ని ఎవరైతే వేధించారో వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తే లేదు. వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామంటే ఎంక్వైరీలు వేసి వాళ్ళు చేసినటువంటి ఏదైతే ఈ నిబంధనల ఉల్లంఘన ఉందో అది నిరూపించబడితే మాత్రం ఖచ్చితంగా దానికి చర్యలకు సిద్ధంగా ఉండాలని ఇప్పటికే నారా లోకేష్ కూడా చెప్పడం జరిగింది. ఇక టీడీపీ క్యాడర్ మొత్తం కూడా ఫుల్ జోష్లో ఉంది. నిన్న గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కానివ్వండి, మంత్రులు ఎంపీలు కానివ్వండి, వారందరూ కూడా చంద్రబాబు గారి ఇంటికైతే వరుసపెట్టి క్యూ కడుతున్న పరిస్థితి. ఇక ఆల్రెడీ నిన్న సాయంత్రం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కుటుంబ సమేతంగా చంద్రబాబు గారి ఇంటికి వెళ్ళి ఆయన అయితే కలవటం జరిగింది. ఇదే సమయంలో బీజేపీ అలాగే జనసేన టీడీపీ కలిసి ఈరోజు ఒక సమావేశం ఏర్పాటు చేసుకునే అవకాశం ఉందని తెలుస్తుంది. ఆల్రెడీ నిన్న మధ్యాహ్నానికే కేంద్రానికి చెందినటువంటి బీజేపీ నేతలు కూడా చంద్రబాబు గారి దగ్గరికి వద్దకు వచ్చి ఆయనకు శుభాకాంక్షలు తెలపడం జరిగింది. అదే సమయంలో నరేంద్ర మోదీ కానివ్వండి, అమిత్ షా కానివ్వండి, వారి ఇరువురు కూడా ఫోన్ చేసి చంద్రబాబు గారికి అభినందనలు తెలపడం జరిగింది. ఇక కేంద్రంలో కూడా నరేంద్ర మోదీ ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో మెజార్టీ రాని పక్షంలో ఇప్పుడు చంద్రబాబు గారి పాత్ర అనేది కీలకంగా మారింది. జాతీయ స్థాయిలో చంద్రబాబు గారు కింగ్ మేకర్గా మారే అవకాశం ఉంది.
ప్రధానిని నిర్ణయించడంలో చంద్రబాబు గారి పాత్ర కూడా ఉండబోతుంది. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు గారు అలాగే నితీష్ కుమార్ ఇద్దరు బయటకు వస్తే ఎన్డీఏకి గొడ్డు పరిస్థితి. అయితే నేను లోకేష్ కుమార్ చెప్పాడు, మేము ఎన్డీఏతో పొత్తులో ఉన్నాం, దానికి కట్టుబడి ఉన్నాం, మీకు అందులో ఎటువంటి సందేహం లేదు, అందులో మరొక ఆలోచన కూడా అవసరం లేదని చెప్పి నారా లోకేష్ ఏదో క్లారిటీ ఇవ్వడం జరిగింది. బట్ బీజేపీ నేతలకైతే ఎక్కడో ఒక చోట అయినా సరే కొద్దిగా గొప్ప భయం ఉండుంటుంది. ఏది ఏమైనప్పటికీ 5 ఏళ్ల తర్వాత ఏ పోలీసులు అయితే చంద్రబాబు గారిని అరెస్ట్ చేసి రాజమండ్రి జైల్లో పెట్టారో అదే పోలీసులు ఈరోజు చంద్రబాబు గారికి ఇంటి వద్దకు వెళ్ళి ఆయనకు సెల్యూట్ చెప్పే పరిస్థితి వచ్చింది. ఏ డీజీపీ అలాగే ఏ సిఎస్ అయితే చంద్రబాబు గారిని ఆ రోజు వేధించారో వాళ్ళంతా ఈరోజు చంద్రబాబు గారి వద్దకు వెళ్ళి సెల్యూట్ చెప్పి ఆయనకి పుష్పగుచ్చం ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. సో అందుకని చంద్రబాబు గారు ఆ రోజే చెప్పారు, ఈరోజు అధికారం ఉంది కదా అని చెప్పి విర్రవేగొద్దు, రేపటి రోజున పరిస్థితులు మారతాయని చెప్పారు. బట్ కొంతమంది అధికారులు హుందాగా ప్రవర్తించారు. మనం వారి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు పార్టీలతో సంబంధం లేకుండా వాళ్ళ రూల్స్ ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఫాలో అవుతూ వెళ్ళిపోతూ ఉంటారు. వారికి ఏమి కక్షలో కార్పణ్యాలు ఉండవు, అలాగే ఒక పార్టీకి కొమ్ముగాయాల్సిన అవసరం కూడా వారికి ఉండదు. సో అలాంటి అధికారులు కూడా ఉన్నారు. అసలు వైసీపీ అధికారంలో మరి జగన్మోహన్ రెడ్డి దగ్గర పనిచేసినటువంటి శ్రీలక్ష్మి లాంటి మరి అధికారులు ఉంటారా, ఇప్పుడు బయటికి వెళ్ళిపోతారో చూడాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష అనుభవించి వచ్చినటువంటి శ్రీలక్ష్మి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి దగ్గరే పనిచేసిన పరిస్థితి. మరి ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు గారి దగ్గర అయితే పని చేయలేదు, ఖచ్చితంగా డిప్యూటేషన్ మీద ఎటోకటు బయటికి వెళ్ళిపోయే అవకాశం అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఏది ఏమైనా 5 ఏళ్ల చంద్రబాబు గారి కల కానివ్వండి, ఆ పార్టీ కార్యకర్తలు నాయకుల కల కానివ్వండి నెరవేరింది. ఏ కరకట్ట మీదైతే చంద్రబాబు ఇల్లు పడగొడతామని శపథం చేశారో, ఏ కరకట్ట మీదైతే చంద్రబాబు గారి ఇంటికి తాళం వేసే ప్రయత్నం చేశారో, ఏ కరకట్ట మీదైతే చంద్రబాబు గారి ఇంటికి నోటీసులు అంటించారో అదే కరకట్ట ఈరోజు కోలాహలంగా మారింది. అదే కరకట్ట మీద ఈరోజు చంద్రబాబు గారు సగర్వంగా తల ఎత్తుకుని తిరిగే పరిస్థితి. ఆ రోజు నోటీసులు అంటించిన అధికారులు, ఆ రోజు చంద్రబాబు గారిని అరెస్టు చేసిన పోలీసులు, ఆ రోజు చంద్రబాబు గారిని వేధించిన అధికారులు ఈరోజు అదే చంద్రబాబు గారి ఇంటి గుమ్మం వద్ద నిలబడి కాలింగ్ బెల్లు కొట్టాల్సిన పరిస్థితి ఈరోజు వచ్చింది. సో కాబట్టి ఎప్పటికైనా అధికారులు తెలుసుకోవాల్సింది ఏంటంటే, అలాగే చంద్రబాబు గారు శాశ్వతంగా ఉంటారని మనం ఏం చెప్పట్లా, నిబంధనల ప్రకారం ముందుకు వెళ్ళాలి. అప్పుడు ఒక వ్యక్తికి మీరు భయపడాల్సిన పని లేదు, అలాగని ఒక వ్యక్తికి సలాం చేసి గులాంలుగా మారాల్సిన అవసరం అంతకంటే ఉండదు. సో ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు రాష్ట్రంలో టీడీపీ కార్యకర్తలు ఉన్న సంతోషం బహుశా 5 ఏళ్లలో వారు అనుభవించిన కష్టాలకైతే ఇది ప్రతిఫలం అని అనుకోవచ్చు. బహుశా వాళ్ళ జీవితంలోనే, టీడీపీ కార్యకర్తల జీవితంలోనే అతిపెద్ద పండుగ ఏదైనా ఉందంటే బహుశా ఇదే. తెలుగుదేశం పార్టీకి గెలవడం కొత్త కాదు, అలాగని ప్రతిపక్షం కొత్త కాదు. 10 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్న చరిత్ర ఉంది తెలుగుదేశం పార్టీకి. సో అది కొత్త కాదు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక అరాచక శక్తిని ఎదుర్కొని కేసులు పెట్టించుకుని ఇంతవరకు నిలబడి ఈరోజు తెలుగుదేశం పార్టీని గెలిపించుకున్నారు. సో ఆ కసి అనేది ఖచ్చితంగా కార్యకర్తల్లో ఉంటుంది. చంద్రబాబు గారు కూడా కార్యకర్తలనే కాపాడుకునే బాధ్యత నాది అని చెప్పి గతంలో ఆయన హామీ కూడా ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా దాన్ని కూడా నిలబెట్టుకోవాలి. ఇక కార్యకర్తల బాధ్యత మొత్తాన్ని కూడా నారా లోకేష్ తీసుకోవాల్సి ఉంటుంది. ఏది ఏమైనా ప్రస్తుతం చంద్రబాబు గారి కరకట్ట మీద నివాసం ఏదైతే ఉందో అది పూర్తి కోలాహలంగా మారింది. నాయకులు, కార్యకర్తలు, అధికారులతో పూర్తిగా హడావిడిగా మారింది.